విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు నామ మహిమలో 2 నామాల గురించి చెప్పారు. 3వ నామం గురించి ఇవాళ వివరిస్తారా? తప్పకుండానండి. మనము మన ప్రేక్షకులకి లాటరీ తీసే ముందర వాళ్ళకి పుస్తకాలు అందుకోవాలనే తహతహ ఉంది కనుక ఆ పుస్తకంలో ఉన్న నామాలు మనం వివరిస్తున్నాం. ఆ వివరించినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న సందేహాలు లేకపోతే చిన్నపాటి తెలియని విషయాలు చాలా ఉంటూ ఉంటాయి. అవన్నిటికీ కూడా వివరణ మనం ఇస్తూ పోతూ ఉంటే ఈ పుస్తకం అందుకున్న తర్వాత వాళ్ళకి సార్థకత ఏర్పడుతుంది. ఆ రకంగా మనము ప్రేక్షకులకి ఒక్కొక్క నామాన్ని అందజేస్తూ దాంట్లో ఫలితాలు మనం చెప్పటానికి కారణం ఏంటంటే, మీరు పుస్తకాన్ని అందుకొని పారాయణ చేసే విధానము అర్థబద్ధంగా, అంటే అర్థం తెలుసుకొని మీరు పారాయణ చేయటం వలన, ఆ పుస్తకంలో అర్థం రాశాను కానీ ముఖతః విన్నదారి కూడా వేరుగా ఉంటుంది, ఆ ప్రభావం వేరుగా ఉంటుంది చదువుకున్న దానికన్నా. అందుకని మేము ఒక్కొక్క నామాన్ని వివరిస్తూ మీకు పుస్తకాలు అందజేసే ప్రయత్నంలో ఉన్నాము. మీరందరూ కూడా ఈ పుస్తకాలు అందుకోవటానికి యాజమాన్యం వారికి సహకరించాలి. అది ఏ విధంగా అంటే, మీ చిరునామాని సంపూర్ణంగా మాకు అందజేయాలి. అంటే మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఏ ఊరు నుంచి రాస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఈ వివరాలు మీకు గోప్యంగా ఉంచబడతాయి, ఎవ్వరికీ తెలియజేయవు ఇవి. మీరు పుస్తకం అందుకోవాలి అంటే యాజమాన్యం వారికి కొంచెం సహకరించాలి. వాళ్ళకి సులభంగా మీకు పుస్తకం అందించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. కామెంట్ పెట్టినప్పుడు పుస్తకం అందుకున్న వాళ్ళు పేరు రాయక్కర్లేదు, పేరు ఊరి పేరు రాయక్కర్లేదు. పుస్తకం అందుకోని వాళ్ళు వాళ్ళ పేరు ఊరి పేరు కంపల్సరీ రాయాలండి. పుస్తకం అందుకోని వాళ్ళు, అందుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళ పేరు కంపల్సరీగా రాసి ఫోన్ నెంబర్, పేరు ఆ ఊరి పేరు లేకపోతే తీస్తానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఆ విధంగా మేమందరం, మీరు మీ ప్రేక్షకులందరికీ మా మనవి ఏంటంటే మాతో సహకరించమని మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము లలితా సహస్రనామంలో 3వ నామానికి వద్దాము. దాంట్లో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, అద్భుతమైన నామం అండి ఇది. ఇది ఉద్యద్భాను అంటే ఉద్యమిస్తున్నటువంటి సూర్యుడు, అంటే ఉదయిస్తున్న సూర్యుడు అంటారా? ఉద్యమించడం అంటే ఉదయించటానికి ప్రయత్నిస్తున్న, ఉద్యమము అంటే ప్రయత్నము. ఉద్యద్భాను అంటే ఉదయించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, ఇంకా మబ్బుల్లో ఉన్నాడు. అంటే ముందు అరుణోదయం, తర్వాత ఛాయోదయం, తర్వాత భానుదయం, తర్వాత సూర్యోదయం, ఇన్ని ఉదయాలు జరగాలి. సూర్యోదయానికి ముందర అది ఒక ముందు చిన్న ఛాయ కనిపిస్తుంది, సూర్యుడి యొక్క ఛాయ కనిపిస్తుంది అంతే. అప్పుడు భూమి మీద నీడలు పరుచుకున్నాయి అంటారు, అలా ఉంటుంది. కానీ సూర్యుడు కనిపించడు, అంత మెల్లిగా ఎర్రబడుతుంది తూర్పు వైపున, అది అరుణోదయం. ఛాయోదయం అయ్యాక అరుణోదయం, ముందు ఛాయోదయం. ఛాయ అంటే సూర్యోదయానికి ముందర అది ఒక నీడలా పరుచుకుని భూమి మనం నడుస్తుంటే ఒక చిన్న నీడగా కింద కనిపిస్తూ ఉంటుంది తెల్లవారుజామున. అప్పుడు ఆ ఛాయోదయం అయిపోయాక అరుణోదయం, తర్వాత మెల్లిగా ఎరుపు కనిపిస్తుంది ఆకాశంలో. దాని తర్వాత మెల్లిగా భానుదయం, అంటే మెల్లిగా బింబం కనిపిస్తూ ఉంటుంది. భానుడు కనిపించిన తర్వాత యాక్చువల్గా సూర్యబింబం 4వ స్థానం. సో సూర్యోదయం అప్పుడు అవుతుంది. ఆ సూర్యోదయానికి ముందున్న 4 దశలు కూడా సూర్యుడు కనిపించడు. ఉద్యద్భాను సహస్రాభ, ఆయన కూడా ప్రయత్నం చేయాలి కదండి. సూర్యబింబం పూర్తిగా ఆకాశంలో కనిపించి తన సూర్యకిరణాలన్నీ భూమి మీద పడటానికి సూర్య భగవానుడే, వేద భగవానుడు, ఆయన వేదమూర్తి, వేదనారాయణుడు, ఆయనే మెల్లిమెల్లిగా ప్రయత్నం చేసి భూమి మీదకి తన రేఖల్ని పంపించటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్ని ఋతువుల్లో. ఆయన ఉద్యద్భాను సహస్రాభ, అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, ఒక ఉద్యమిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడంటే, ఉద్యమం అంటే ప్రయత్నం కదా, ఆ ఉద్యమిస్తున్నటువంటి సూర్యుడు మెల్లిమెల్లిగా పైకొచ్చి ఎర్రగా సూర్యోదయం అంటే మొదట ఎర్ర, అమ్మవారు అరుణోదయం, అమ్మవారు ఎరుపు కదా, ఆవిడ రాగరంజితంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆరక్తాభాం త్రినేత్రాం అని ఆవిడకి వర్ణనే ఉంటుంది. అటువంటి అమ్మవారు ఎలా కనిపిస్తుంది అంటే ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల ప్రకాశము, వర్ణము. అందుకే ఆరక్తాభ అని వర్ణిస్తారు. అంటే ఆశాంతం ఆవిడ ఎరుపు రంగే, శిరస్సు తగ్గించి నకాల వరకు. ఆరక్తాభాం, అరుణిమ వసనాం, ఇట్లా వర్ణిస్తారు అమ్మవారిని. అందుకని ఎర్రటి ఎరుపుతో ఆపాద మస్తకం,
ఆవిడ ప్రకాశిస్తూ ఉంటూ ఆ ఎర్రటి ఎరుపు కూడా ఎటువంటిది అంటే సహస్రాభ, ఉదయిస్తున్నప్పుడు ఉన్నటువంటి 1000 సూర్యుల కాంతి ఎంత ఎర్రగా ఉంటుందో, అంటే ఒక సూర్యుడు ఉదయిస్తేనే మనం అసలు మన మానవ నేత్రాలతో చూడలేం. అటువంటిది 1000 సూర్యుల కాంతి, ఒకేసారి 1000 మంది సూర్యులు ఒకసారి ఆకాశంలో కనుక వారు ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఉద్యద్భాను సహస్రాభ. భా అంటే ఎప్పుడు సంస్కృతంలో బాగా వెలుగుతో ప్రకాశించేదని అర్థం. అందుకనే భారతదేశం అంటే అగ్నిలాగా ఎప్పుడూ ప్రకాశించేటువంటి దేశం మీద ఆసక్తి కలవారే భారతీయులు. భారతి అంటే రతి అంటే ఆసక్తి, భా అంటే అగ్ని ప్రకాశం, భా అంటే వెలుగు, వెలుగు ప్రకాశించేది అనమాట. భారత, భారతి, రతి అంటేనే ఆసక్తి కదా. అందుకని ఎప్పుడు మనకి యజ్ఞయాగాల మీద, హోమాల మీద ఆసక్తి ఉన్నట్టు మన ఋషులందరికీ ఆసక్తి దాని మీద కదా ఉన్నది. సంస్కృతి అనేది కదా మన ఆచార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు కూడా. అందుకని భారతం ఉన్న భారతి అన్న అంత పెద్ద అర్థం ఉంది. అందుకని ఇక్కడ కూడా ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు ఎలా ఉందంటే చతుర్బాహు సమన్విత, 4 చేతులతో ఆవిడ ప్రకాశిస్తూ ఉందట. జగత్తునంతా కాపాడటానికి తల్లి చూడండి 4 చేతులతో. 4 చేతులతో. ఆ 4 చేతులు ఎందుకు చెప్పారు? ఆ 4 చేతుల్లో 4 రకాలైనటువంటి, ఏమిటండి 4 రకాలు? 4 రకాలంటే మంత్ర సాధనలు ఉన్నాయండి. అవి మంత్ర సాధన, ఆయుధాలు ఉంటాయని మనం చిత్రపటంలో చూస్తాం. ఆయుధాలు కాదు ఇక్కడ, అంటే చతుర్బాహు సమన్విత అని అన్నాడు ఇక్కడ. ఆయుధాలు చెప్పలే, 4 బాహువులతో ఆవిడ ఏముంటాయి సమన్వితమైన. ఆ 4 బాహువుల్లో మామూలుగా అయితే లలితా శాస్త్రంలో ఇంకో నామ ఉంది, రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ 4 చేతుల్లో ఉండే రాగము, పాసము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే చతుర్బాహు సమన్విత అంటున్నాడు కనుక ఈ నామంలో ఉండేది ఏమిటంటేనండి, సూర్యుడే అంతగా ఉద్యమించి తన యొక్క ప్రకాశాన్ని భూమి మీద పడివేయటానికి ఎర్రటి ఎరుపుకి ఎలా వచ్చాడో అటువంటి ప్రకాశత్వం 1000 రూపాల్లో గల అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. ఈ 4 చేతులు ఏమిటి అంటే ఏమున్నాయి? బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు. బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు. ఈ 4 చేతులు చతుర్బాహు సమన్విత. 4 చేతుల్లో, ఒక చేతిలో మనస్సు, ఒక చేతిలో బుద్ధి, ఒక చేతుల్లో అహంకారము, ఒక చేతిలో చిత్తము. అంటే అహంకారాన్ని తగ్గించుకొని మనసుకి బుద్ధిని చేర్చి చిత్తంలో ఆలోచించాలి ఏదైనా సరే. మనసు ప్రశాంతంగా పెట్టుకో, అంటే చిత్తం కూడా ఏంటంటే చిత్తం పరిపరి విధాలు పోతుంది అంటారు కదా, అలా కాకుండా దాన్ని మనస్సుతో కొంచెం నియంత్రించి చక్కగా దానికి అహంకారం లేకుండా చేసి గుప్పెట్లో పెట్టుకోవాలి, గుప్పెట్లో పెట్టుకోవాలి. అలా చేసేందుకు 4 చేతుల్లో చిత్తము, మనస్సు, అహంకారము లాంటివన్నీ కూడా పెట్టుకొని ఆవిడ దర్శనం ఇస్తోంది. అంటే ఏంటి, ప్రతి మనిషి తను సూర్యుడిలాగా ప్రకాశించాలి అంటే ఇవన్నీ అదుపులో పెట్టుకోవాలి. అంటే అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకుంటూ, అంటే ఇవన్నీ అజ్ఞానానికి సంబంధించిన విషయం కదా. అన్ని జ్ఞానంలోకి రావాలంటే వీటన్నిటి అదుపులో పెట్టుకోవాలి. అంటే ఒక ప్రయోజకుడు అవ్వాలన్నా ఆ మనిషిలో ఉన్న అంటే టాలెంట్ అంటాం అవన్నీ ప్రకాశించాలి అంటే ఇవన్నీ అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేది ప్రకాశిస్తూ బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు చీకటిలోంచి సూర్యుడు వచ్చి ఎలా వెలుగులను ఇస్తున్నాడో, దానికోసం ఎంత ఉద్యమం చేసి బయటకు వస్తున్నాడో, అలాగే ప్రతి మనిషి తనలోని అజ్ఞానాన్ని, చీకటిని తొలగిస్తేనే కదా వెలుగు వచ్చేది. అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీతం దేవా తస్మై శ్రీ గురవే నమః. అంతే కదండి. అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి అంజనాన్ని కాటికని పెట్టుకుంటే, కాటిక పెట్టేది దొరికి రోజులు, ఎందుకంటే ఆ నేత్రాలకు ఉన్నటువంటి దోషం అంతా పోవటానికి కాటికని పెట్టేవారు. అంజనం అంటే కాటుక, అంజనం. అందుకని అజ్ఞానాంధకారస్య, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించాలంటే జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి ఆ కాటుకని పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది. చక్షురున్మీతం దేవ, అప్పుడు కళ్ళు తెరిపిళ్ళు పడి, అయ్యో ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నాం, ఇప్పుడు మనకి జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయి
ఇప్పటికైనా బాగుపడాలి. ఆ అర్జునుడు అంతటి వాడికి జ్ఞాననేత్రాలు ఎప్పుడు తెలుసుకున్నాయండి? కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత విన్నప్పుడు తెలుసుకున్నాయి. అప్పటిదాకా ఆయన అజ్ఞానంలోనే ఉన్నాడు. నేను క్షత్రియుడిని, నేను బాగా యుద్ధం చేసి దుర్యోధనుని చంపాలనే అజ్ఞానంలోనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు? దుర్యోధనుని నేను ఎప్పుడో చంపేశాను, నువ్వు నామాత్రుడు అని చెప్తాడు. ఇది జ్ఞానం, అది అజ్ఞానం. ఇటువంటి అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి అంటే ఈ నామపఠనం చేయాలి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఈ నామాన్ని చక్కగా 108 సార్లు పఠిస్తే మనకు తెలియని అజ్ఞానాలు చాలా ఉంటాయి. మనం అంతా బాగానే మాట్లాడుతున్నాం, బాగానే ఆలోచిస్తున్నాం అని మనకి మనం అనుకుంటాం, కానీ అమ్మవారు అనుకోవాలిగా. అందుకని నిజమైనటువంటి జ్ఞానపథం ఏమిటో ఒక టార్చ్ వేసి చూపించేదే అమ్మవారి నామం. ఈ నామాన్ని 108 సార్లు పఠించి చక్కగా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పూర్తిగా మనం అంటే జ్ఞానాన్ని మనలో ఇముడ్చుకోవాలి, మనలో ఒక భాగంగా తెలుసుకోవాలి. ఒక పని చేస్తున్నప్పుడు తప్పు ఒప్పు అన్నది మనం ఆలోచించుకొని పని చేయాలి కదా. పని చేయాలి. ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక చదువుకుంటున్నా, ఒక ఏ సమస్యకైనా సరే మనం ఈ నామం చదువుకుంటే మనకు బుద్ధే మనకి సమాధానం చెప్తుంది. మనం తప్పు చేస్తున్నామని చూడండి, తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది మనకి. ఒకసారి వాడికి బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినడు, అదే దారి అంటారు. అవును, అలాంటి వాళ్ళ కోసం ఈ నామం మంచి ఫలితం వస్తుంది. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలో పడటానికి ఈ నామపారాయణ చేస్తే తప్పనిసరిగా అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగుతుంది. ఎవరైనా అజ్ఞానంగా మూర్ఖత్వంగా ఉంటే మీరు చెప్పినట్టు మాట వినని వాళ్ళు ఉంటే వాళ్ళని మార్చడానికి కూడా ఈ నామం పనికొస్తుంది. తల్లి తండ్రి చేయొచ్చు, అక్క తమ్ముడు ఎవరైనా ఉన్న కుటుంబంలో ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ జ్ఞానం ఇప్పుడు కావాల్సింది అదే. అందరు పిల్లలు వింటలేదు, మాట వింటలేదు, చెప్పింది వినరు, మంచి చెడు ఆలోచించే పిల్లలందరూ సెల్ ఫోను ట్యాబు చెప్పిందే వింటున్నారండి. తల్లిదండ్రులు చెప్పింది వినటం పోయింది. అందుకని ఆ సెల్ ఫోన్ అనే అజ్ఞానము, ఆ ట్యాబ్ అనే అజ్ఞానము తొలగి వీళ్ళు తల్లిదండ్రులు చెప్పింది విని కాస్త టీవీలో రామాయణము, మహాభారతం, భాగవతం చెప్తే వినేటువంటి జ్ఞానానికి పిల్లల్ని మార్చాలంటే ఈ నామం చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు మాట వింటలేదండి అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళి బోల్డ్ ఫీజులు కడతారు. దానికన్నా సులభంగా ఈ నామం చక్కగా పారాయణ చేస్తే పిల్లలు మన మార్గంలోకి వస్తారు. చాలా ఈ తరానికి కావాల్సిన చాలా మంచి నామం అందిస్తున్నారండి. అవునండి, చాలా చాలా సంతోషం అండి. ఈరోజు అమ్మవారి పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో చూద్దామండి. అమ్మ చాలా కొత్తగా గమ్మత్తుగా ఉందండి ఈ పేరు. ఆవిడ ఐడి అనుకుంటా ఇది. అమ్మా నాన్న 6193. అమ్మా నాన్న 6193. ఈవిడికి అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం లభించినాయి. మరి ఈ ఐడి పురుషో స్త్రీనో పురుషుడో కూడా మనకు తెలియదు. వాళ్ళ ఐడి మాత్రం అమ్మా నాన్న 6193 అని ఉంది. మీకు త్వరలోనే యాజమాన్యం వారి పుస్తకం అందిస్తారు. అమ్మవారి నామాలు చక్కగా పారాయణ చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందండి. శుభం భూయాత్. అమ్మా నాన్న 6193. వ్యక్తి ఎవరన్నది తెలియదు, పేరు లేదు, ఊరు లేదు. ఇక నుంచి మీరు కామెంట్ పెట్టిన తర్వాత పక్కన మీ పేరు, ఊరి పేరు రాస్తేనే లక్కీ డ్రాలో వచ్చినప్పుడు తీస్తాం. ఊరి పేరు, అసలు పేరు లేకపోతే అది పక్కకు పెట్టేయాల్సి వస్తుంది. మీరు తప్పకుండా కామెంట్ పక్కన మీ పేరు, ఊరి పేరు రాయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.